భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు త్వరలో వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ ప్రకటన అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. గతంలో టీడీపీ టైంలో 2016లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి భూసేకరణ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సులు రాలేని ఏరియాలో ఎయిర్పోర్ట్ ఏంటని చెప్పి కామెంట్ చేశారు. అభివృద్ధి చేసిందేమో చంద్రబాబు నాయుడు గారు అయితే నేనే చేశానని మెహర్బానీ కౌర్ని మాత్రం చెప్తున్నారు సార్. సార్ ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తాం సార్, అభివృద్ధి చేయడం రాదు, ఆయన బట్టలు నొక్కడమే వచ్చు. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప రెండో విషయం ఆయన తెలీదు. అభివృద్ధి ఏం జరగట్లేదు అది ఇదేనని సార్. ఇది వరకు రోడ్లు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చూసుకుంటే అభివృద్ధి ఎవరు చేస్తారు? ప్రజలు గమనిస్తున్నారండి. అది అంటే అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్. ఏదో తూతు మంత్రంగా 1-2 పథకాలు ఇచ్చి అందరికి ఇచ్చేసని చెప్పుకుంటుంది, అది మాట్లాడుతుంటారు సార్. ఈ ప్రభుత్వం నా అభిప్రాయం ఏంటంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తుంది. రోడ్లు వేస్తున్నారు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం అవకాశం కల్పిస్తున్నారు, ఎక్కడికక్కడ జాబ్ మేళాలు పెడుతున్నారు. ఇంకా అభివృద్ధి జరుగుతులేదంటే ఇంకేం చెప్తామండి.